ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే నాకు భయం లేదు. కానీ నా ఇమేజ్ను దెబ్బతీయడానికి పోలీసులు స్టూజులుగా ఉపయోగించిన వారిని మాత్రం వదిలిపెట్టను అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అక్రమాలపై ప్రశ్నలు తలెత్తకుండా మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అన్ని డైవర్షన్లను తట్టుకొని కూడా ఆయన అక్రమాలపై మేము ప్రశ్నించటం ఆపం అని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు, ప్లాంటెడ్ స్టోరీలు ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలు, నటీమణులతో లింకులు అంటూ తనను మరియు తన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారని తెలిపారు. డ్రగ్స్, హీరోయిన్లతో లింకులు అంటూ తప్పుడు కథనాలు సృష్టించి నన్ను, నా కుటుంబాన్ని వేధించారు. ఈ క్యారెక్టర్ అసోసియేషన్ కు బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని ఒక్క అధికారైనా ఖండించగలడా అని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. సిట్ విచారణకు ముందు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా దర్యాప్తు జరుగుతోందని చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపిస్తోంది.